సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం కాబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్టుగా సమాచారం. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల రూపాయలు కేటాయింపు, శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం, హోటల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఎల్పీఎస్ జోన్ 8 లో లేఅవుట్ల అభివృద్ధికి 1358 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటుగా 8400 క్యూసెక్కుల కెపాసిటీతో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు ఇతర సంస్థలకు భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇక విశాఖపట్నంలోని రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. ఇక మెడికల్ కాలేజ్ టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.